వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం చదువు అనే టాపిక్ మీద రాయబడిన కొన్ని కొటేషన్లు వాటి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. చదువులో మరో కొటేషన్, బతుకు తెరువుకు చదువు ఒక మార్గం మాత్రమే. ఇంతే కొటేషన్. బ్రతుకు తెరువుకు చదువు ఒక మార్గం మాత్రమే. చదువే బ్రతుకు తెరువుకు ఏకైక మార్గం కాదు అని కూడా ఇందులో మనం ధ్వని అర్థంగా వదిలేసాం. చదువు లేకపోతే బ్రతుకు తెరువే లేదు అని తల్లిదండ్రులు చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. వర్రీ కానక్కర్లేదు. తల్లిదండ్రులు కానీ చదువు అంతగా స్వాధీనంలోకి రాని విద్యార్థులు కానీ వర్రీ కావాల్సిన అవసరం లేదు. చదువు ఒక మార్గం మాత్రమే బ్రతుకు తెరువుకు. చదువే ఏకైక మార్గం కాదు ఎవరికైనా కూడా. అది ధ్వనింపజేయడం కోసం, అంటే కొటేషన్లో కొంత చెప్పి కొంత ధ్వనింపజేయడం ఉంటుంది. ఈ కొటేషన్ అంటే సగమే చెప్తాం, ఇది మంచిది కాదు అంటాం. మరి ఏది మంచిది అనే ప్రశ్నను వినే వాళ్ళలో మనం కలిగిస్తాం. అటువంటి కొటేషన్ అంటే రచయిత సగం చెప్తాడు, ఇంకొక సగాన్ని మీ పాఠకుడి ఊహకు వదిలేస్తాడు. అంచేత బతుకు తెరువుకు చదువు ఒక మార్గం మాత్రమే అంటున్నాము అంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయా. నీకు చదువు రాకపోయినా కూడా, అంతగా చదువు రాకపోయినా ఆ చదువుల్లో నువ్వు నంబర్ 1, 2 నుంచి 1 నుంచి 10 దాకా నువ్వు లేకపోయినా కూడా నువ్వు ఏదో ఒక ఇంకా అనేక 1,00,000 పనుల్లో ఏదో ఒక పని చేసుకొని బ్రతకవచ్చయ్యా అని దీని ఉద్దేశం. చెప్పింది కొంత, ఉద్దేశం ధ్వనింపజేసిన ఉద్దేశం చాలా ఉంటుంది. మనం చెప్పింది ఎంత ఇందులో, బ్రతుకు తెరువు చదువు ఒక మార్గం మాత్రమే అని చెప్పి వదిలేసాం. ఏకైక మార్గం కాదు. బ్రతుకు తెరువుకు చదువే ఏకైక మార్గం అన్నట్టుగా ఈ ఆధునిక తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. పిల్లల్ని చదువు పేరుతో హింస పెడుతూ ఉన్నారు. పిల్లల్ని చదువు పేరుతో చిన్నప్పటి నుంచే హాస్టల్లో వేసి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి వీళ్ళు ఒంటరి వాళ్ళై ఆ తర్వాత వాళ్ళు అటు నుంచి అటే విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఇక్కడ వేదనతో ఎదురు చూసేవాళ్ళు ఇవాళ చాలామంది ఆధునిక తల్లిదండ్రులు ఉన్నారు. అంచేత పిల్లలకు ఒకవేళ చదువు రావటం లేదు, అబ్బటం లేదు, బాగా నంబర్ 1 చదువు, అందరూ చదువుతారు, పిల్లలందరూ చదువుతారు, ఏవో సాధారణమైన పాస్ మార్కులు పిల్లలందరూ తెచ్చుకుంటారు. పిల్లలందరికీ అన్ని సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లలందరికీ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒక పని చేసి బ్రతికే సమర్థత, ఆసక్తి ఉంటుంది. వాటి వైపు తల్లిదండ్రులు వెళ్ళనివ్వరు. ఇటువైపే వెళ్ళు, ఈ చదువే చదువు, ఈ ఉద్యోగమే చెయ్యి అని ఒత్తిడి చేస్తారు. చెయ్యనక్కర్లేదు. ఏ చదువులు పెద్దగా చదువుకోకుండా అక్షర జ్ఞానం మాత్రమే ఉన్న వాళ్ళు చదువుకుని సంపాదించే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. ఈ ఆధునిక జీవితంలో ఎన్నో సాంకేతిక విద్యలు ఉన్నాయి. ఎన్నో చిన్న చిన్న సాంకేతిక విద్యలు నేర్చుకుని ఎన్నో పనులు అద్భుతంగా చేస్తూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సమాజంలో. అంచేత చదువు రానంత మాత్రాన దిగులు చెందనక్కర్లేదు. చదువే బ్రతుకు తెరువుకు ఏకైక మార్గం కాదు. చదువు రాకపోయినా చేసుకు బ్రతకడానికి 1,00,000 పనులు ఉన్నాయి, 1,00,000 విద్యలు ఉన్నాయని చెప్పడం ఈ కొటేషన్ ఉద్దేశం. అంచేత దీన్ని మనం జీవితానికి ఇతర విషయాలకు కూడా మనం వర్తింపజేసుకోవచ్చు. అంచేత మరొక్కసారి బ్రతుకు తెరువుకు చదువు ఒక మార్గం మాత్రమే అని ఇందులో మనం చెప్పడం జరిగింది. ఎన్నో బ్రతుకు తెరువుకు మార్గాలు ఎన్నో ఉన్నాయి. చదువు రాకపోయినా కూడా వర్రీ కాకూడదు. ఇంకో పని ఏదన్నా ఒక టెక్నికల్ వర్క్ నేర్చుకుని చక్కగా బ్రతకవచ్చు. అది ఈ కొటేషన్ ఉద్దేశం. మనం మరో కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.